Camera, action! Celebrating 100 years of Indian cinema. Cut. Roll camera. Name one. On Telugu Taranga, it's your baby. Back up. ఆడియో తరంగాలు ఈవేళ భక్త ప్రహ్లాద ఈ సినిమా గురించి మనం విశ్లేషించుకునేటువంటి కార్యక్రమం చేపడదాం. భక్త ప్రహ్లాద అనగానే తెలుగులో తొలి టాకీ సినిమా ఇది. ఇది ఒక రకంగా తెలుగు సినిమా చరిత్రను ఒక మలుపు తిప్పింది. ఈ సినిమా గురించి ఎంతో పరిశోధన చేసినటువంటి సినీ విశ్లేషకులు, పాత్రికేయులు అయినటువంటి డాక్టర్ రెంటాల జయదేవ్ గారు మనకి స్టూడియోలోకి వచ్చారు. వారు ఈ భక్త ప్రహ్లాద టాకీ సినిమా ఏ సందర్భంలో రిలీజ్ అయింది, ఇది 100% సంపూర్ణ తెలుగు టాకీ అని పేరు పడ్డటువంటి సినిమా ఇది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు ఇవాళ ఈ షోలో మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి రెంటాల జయదేవ్ గారు. నమస్కారం సార్. మీ పేరు అనగానే వెంటనే పక్కన భక్త ప్రహ్లాద అనేటువంటిది ట్యాగ్ లైన్ తగిలించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మీరు ఆ సినిమా గురించి విశేషమైనటువంటి పరిశోధన చేశారు. అసలు ఆ రిలీజింగ్ డేటు ఎప్పుడు అన్నది కొంత వివాదాల ముసుగులు కమ్ముకున్న వేళ ఆ ముసుగును తొలగించేటువంటి ప్రయత్నం చేశారు. అందుకు మన తెలుగు సినిమా అభిమానులు అందరూ కూడా మీకు కృతజ్ఞులై ఉండవాలి. అంటే సినిమా మీద ఉన్న అభిమానంతో చేసిన పరిశోధన అండి అది. అంటే మన మొట్టమొదటి పూర్తి తెలుగు టాకీ కాబట్టి దానికి సంబంధించిన వివరాలు, విశేషాలు, చరిత్రని ససాక్ష్యంగా నిరూపించాలి అనే క్రమంలో ఒక సినిమా అభిమానిగా నేను చేసిన ప్రయత్నం అది. దానికి గుర్తింపు రావడం అనేది కూడా నాకు కూడా సంతోషకరమైన విషయం. ఈరోజు స్టూడియోలో ఆ విషయాలు చెప్పడం కోసం నన్ను పిలిపించినందుకు కూడా ప్రధానంగా తరంగా మీడియాకి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఇప్పుడు భక్త ప్రహ్లాద గురించి అది పూర్తి నిడివి గల టాకీ చిత్రం అని అంటున్నాము. సరే, ఆ చిత్రం గురించి మనం చెప్పుకునే ముందు సవివరంగా చెప్పుకుందాం ఈ షోలో. ఓకే. చెప్పుకునే ముందు మీరు అసలు టాకీ సినిమా ఆవిర్భావానికి తెలుగులో తర్వాత అసలు భారతీయ సినిమాకు 100 ఏళ్ళు. అవునండి. ఈ 100 ఏళ్ల సినిమాలో మూకీ సినిమాల పరంపర నుంచి టాకీ సినిమాల పరంపర మొదలైంది. అవునండి. ఈ మధ్యలో కొంత సంధికాలం అంటూ ఒకటి ఉంటుంది. అవును. ఈ సంధికాలం అనేది భారతీయ సినిమాలకు ఎలా ఉంది, అవునండి, తర్వాత ఈ తెలుగులో మూకీ నుంచి టాకీ సినిమాలు ఏ క్రమంగా వచ్చాయి, భక్త ప్రహ్లాద ఏ విధంగా తీయాల్సినటువంటి పరిస్థితి, నేపథ్యం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామండి. అవునండి. అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా మీరు సరిగ్గా విషయం చెప్పారు. అంటే భక్త ప్రహ్లాద రావడానికి ఏదైనా ఆకాశం నుంచి ఊడిపడ్డట్టుగా రాదు కదా. టాకీ సినిమాలు అంటే ఇప్పుడు మనం తెర మీద చూస్తున్నటువంటి మాటలు, పాటలు ఉన్న సినిమాలు. అంతకుముందు మాటలు, పాటలు లేకుండా మోగ సినిమాలు వచ్చాయి. ఆ మోగ సినిమాల రోజు నుంచి మనకి భారతదేశంలో సినిమా చరిత్ర ఉంది. ఇవాళ మనం 100 ఏళ్ల భారతీయ సినిమాకి 100 ఏళ్ళు జరుపుకుంటున్నాం. అంటే శతవసంతాలు ఈ 2013లో పూర్తయినాయి. మూకీ సినిమాలు కూడా అవునండి మన ఆంధ్రప్రదేశ్లో ఆడేవి అని అంటుంటారు. అవునండి. మీలాంటి విశ్లేషకులు చెప్తుంటే విన్నా నేను ఆ నోట ఈ నోట. అవును. అయితే అవి ఎక్కడ ఎక్కువగా ఆదరణ ఉండే, మన అంటే విజయవాడ ఇలాంటి చోట్ల ఎక్కువగా ఆడేవంటారు. అవునండి. అంటే ఈ మూకీ సినిమాలకి విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, అట్లానే హైదరాబాదు, ఇలా చాలా ప్రాంతాల్లో జరిగిందండి. అంటే నిజానికి మనం ఎంతసేపటికి సినిమా గురించి చెబుతున్నప్పుడు మూకీ సినిమాల గురించి కూడా చెప్పడానికంటే ముందు కూడా ఒక చరిత్ర కూడా ఉందండి. ఎందుకంటే సినిమా అనేది మొట్టమొదట ఒక కదిలే బొమ్మలు, అంతకు ముందు వరకు కూడా ఫోటోగ్రాఫ్లో తెలుసు, అంటే కదలని బొమ్మలు. తెర మీద బొమ్మలు కదలడం అనేది ఒక పెద్ద విచిత్రం. ఆ విచిత్రం ఎలా ప్రారంభమైందంటే మనకి దానికి మనం చరిత్ర కనుక గమనిస్తే ఎడిసన్ కినెటోగ్రాఫ్ అని చెప్పేసి కదిలే బొమ్మలతోటి తయారు చేయడం, ప్రదర్శించడం అనేది మనం చూస్తాం. ఆ తర్వాత కినెటోగ్రాఫ్ని కొంత అభివృద్ధి చేసి సినిమాటోగ్రాఫ్ అనేది వచ్చింది. సినిమాటోగ్రాఫ్ అనేది ప్యారిస్లో మొట్టమొదటిసారిగా 1895 ప్రాంతంలో ప్యారిస్లో మొట్టమొదటి, దాన్నే ప్రపంచం మొత్తం మీద మొట్టమొదటి సినీ ప్రదర్శన కింద. సినీ ప్రదర్శన అంటే అక్కడ వాళ్ళ ఉద్దేశం కదిలే బొమ్మల ప్రదర్శన అనమాట, మూవింగ్ ఇమేజెస్, మూవింగ్ పిక్చర్స్. అది మొట్టమొదటి అనమాట 1895లో. ఆ 1895లో మొదలైన మూవింగ్ ఇమేజెస్ మన భారతదేశానికి 6 నెలల్లో వచ్చేసినాయి.
6 నెలల్లో 1896లో జూలైలో మొట్టమొదటిసారిగా బొంబాయిలో వాట్సన్ హోటల్లో ఒక ప్రదర్శన జరిగింది. లూమియర్ బ్రదర్స్ వాళ్ళ సహాయకుడైనటువంటి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి వాళ్ళ టూరింగ్ ఏజెంట్ ఇక్కడ ప్రదర్శించాడు. ఆ రకంగా మొట్టమొదటిసారిగా భారతదేశంలో తెర మీద కదిలే బొమ్మల ప్రదర్శన 1896 జూలైలో జరిగిందండి. అంటే ప్రపంచంలోనే కదిలే బొమ్మల పుట్టుక జరిగిన 6 ఏళ్లకే భారతదేశంలో కాలు మోపింది. అవును, 6 నెలలకే 6 నెలలకే భారతదేశంలోకి వచ్చేసినాయి. భారతదేశంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి బొంబాయిలో జరిగిన తర్వాత ఆ తర్వాత క్రమంగా అది మద్రాసు వెళ్ళాయి, కలకత్తా వెళ్ళినాయి, ఇటు హైదరాబాద్ వైపు వచ్చినాయి. ఇలా దేశంలో అన్ని ప్రాంతాలకి ఈ కదిలే బొమ్మలు దానికి అప్పుడు రకరకాలైన పేర్లు ఉన్నాయండి. ఒకటి సినిమాటోగ్రాఫ్ అని, ఒకటి కైనటోగ్రాఫ్ అని, ఇంకోటి క్రోనోగ్రాఫ్ అని, ఇట్లా రకరకాల పేర్లు అనమాట. రకరకాల పేర్లు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎక్విప్మెంట్కి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన పేరు పెట్టుకొని ఇలా ప్రదర్శన అయితే జరుగుతూ వచ్చింది. కానీ సినిమా తీయడం అనేది ఎలా మొదలైంది, ఇవన్నీ ఏంటంటే అక్కడెక్కడో జరిగిన కదిలే బొమ్మల ప్రదర్శన. అంటే నిజంగా చెప్పాలంటే మనకి ఒక మనిషి వస్తున్నాడు, లేకపోతే ఒక ట్రైన్ వస్తోంది ప్లాట్ఫామ్ మీదకి, ఆ ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ వస్తున్న దృశ్యాన్ని చిత్రీకరించి దాన్ని ఒక ఫిల్మ్ కింద చూపించడం, అదే దానికే ప్రేక్షకులు చాలా థ్రిల్గా ఫీల్ అయిపోయి చూశారనమాట. అన్నీ 1 నిమిషము 2 నిమిషాలు అంతే, అంత వ్యవధే. ఇప్పట్లాగా సినిమా అంటే ఒక 2 గంటలు 2.5 గంటల సినిమా కూడా కాదనమాట. అది మొట్టమొదటిగా భారతదేశానికి వచ్చినాయి. భారతదేశానికి వచ్చిన తర్వాత అప్పుడు మన వాళ్ళకి ఏమనిపించిందంటే మన దేశంలో జరుగుతున్న దృశ్యాల్ని అసలు సినిమా కింద మనం ఇలాగా కెమెరాలో బంధించవచ్చు కదా మన నేపథ్యంలో అని చెప్పేసి, అట్లాగా పూణేలో ఏదో ఒక గుర్రాల రేస్ జరుగుతుంటే అది చూపించడము, అట్లనే ఒక 2 మల్ల యోధుల మధ్య పోటీ జరుగుతుంటే దాన్ని కెమెరాలో బంధించడము, ఇలాంటివన్నీ చేశారండి. అంటే సినిమా తీయడం అనేది మనం ఇవాళ చెబుతున్న 100 ఏళ్ల కంటే ముందే మన భారతదేశంలో కదిలే బొమ్మల్ని కెమెరాలో బంధించడం అనేది ఉంది. కదిలే బొమ్మలను కనులారా వీక్షించగలిగారు 100 ఏళ్లకు ముందే కనులారా వీక్షించగలిగారు, దాన్ని కెమెరాలో బంధించగలిగారు. అలా క్రమంగా ఫిల్ములు తీస్తూ వస్తున్న వాళ్ళు తర్వాత వార్తా చిత్రాల వైపు, అంటే ఏదన్నా ఒక మనం ఇప్పుడు న్యూస్ రీల్ అంటున్నాం కదా, అటువంటి న్యూస్ రీల్స్ కూడా కొన్ని తీశారు. న్యూస్ రీల్స్ నుంచి తీసిన తర్వాత ఆ కార్యక్రమం నుంచి అక్కడి నుంచి 1913-12 ప్రాంతంలో సినిమాకి సినిమా అంటే ఇప్పుడు మనం చూస్తున్న సినిమా పద్ధతిలో ఒక కథ, దానికి ఆ కథకి సంబంధించినటువంటి ఒక నేపథ్యము, దాంతో సినిమాలు తీయడం అనేది 1912కి ప్రారంభమైందండి. 1912లో మొట్టమొదటిసారిగా పొండలీక్ అనేటువంటి సినిమాని మన వాళ్ళు తీయడం జరిగింది. ఆర్జీ టోర్నీ అనే ఆయన 1912లో. కాకపోతే అప్పుడు ఏంటంటే సినిమా అంటే ఇప్పట్లాగా ఒక ఇవి పెట్టుకొని ఒక స్క్రీన్ ప్లే రాసుకొని తీయడం కాకుండా ఆ పొండలీక్ అనేటువంటిది మహారాష్ట్రలో ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నాటకాన్ని రంగస్థలం మీద ప్రదర్శిస్తుంటే ఒక కెమెరాని ఒక చోట ఇలా నిలబెట్టేసేసి నేరుగా రంగస్థలం మీద వేదిక మీద జరుగుతున్న దాన్ని అలాగే ఫిల్మ్ ఎక్కిచ్చేశారు అంతే. అంటే దానికి ట్రాలీ షాట్లు లేకపోతే క్రేన్ షాట్లు జూమ్లు ఇవేమి లేవన్నమాట. అది మొట్టమొదటి మూకీ అండి, అది మూకీ. అప్పుడు అది చూసిన తర్వాత మన తెలుగువారి కంటే ముందు ఇంకొక మాట కూడా చెప్పాలి. దాదాసాహెబ్ ఫాల్కే 1913లో మొట్టమొదటిసారిగా రాజా హరిశ్చంద్ర అనే సినిమా తీశాడు. రాజా హరిశ్చంద్ర ఎందుకంటే దాన్ని అసలైన సినిమా పద్ధతిలో పూర్తిగా అంటే ఈ ఒక స్క్రీన్ ప్లే రాసుకొని కెమెరాను ఒక చోట ఉంచకుండా కాస్త కదిలిస్తూ, అవునండి మీరు కరెక్ట్గా చెప్పారు, ఒక కెమెరాను ఒకే చోట ఉంచకుండా కాస్త కదిలిస్తూ ఒక స్క్రీన్ ప్లే రాసుకొని నాటకాన్ని నాటకంలాగా కాకుండా ఒక సినిమాటిక్ స్క్రీన్ ప్లే రాసుకొని ఆ వాళ్ళ చేత మాట్లాడిస్తూ, అంటే అప్పటికి మాటలు ఇంకా పూర్తిగా రాలేదు, చెప్పుకోవాలంటే సినిమా కంటూ ఒక ప్రత్యేక పద్ధతి ఒక సరళి వచ్చింది. అవునండి, అది మొట్టమొదటిసారిగా మనం తీసినటువంటి భారతదేశంలో భారతీయులు ఇక్కడే ప్రింట్ చేసినటువంటి సినిమా అనమాట. అందుకని రాజా హరిశ్చంద్రని తొలి భారతీయ చిత్రంగా కథానాత్మక చిత్రం అంటారు, అంటే ఫీచర్ ఫిల్మ్. అప్పుడు అంతకు ముందు వరకు వచ్చినవన్నీ న్యూస్ రీల్స్, మామూలు ఫిల్మ్స్, ఇది మొట్టమొదటి ఫీచర్ ఫిల్మ్. అక్కడ నుంచి అందుకని 1913లో వచ్చిన రాజా హరిశ్చంద్రని తొలి భారతీయ చిత్రంగా గుర్తించడము,
ఆ 1913 నుంచి 2013కి ఇవాళకి మనం 100 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి భారతీయ సినిమాకి 100 ఏళ్ళు అని అనుకోవడము ఇప్పుడు జరుగుతుందండి. అయితే తెలుగు సినిమాకి ఇంకా 100 ఏళ్ళు పూర్తి కాలేదు అని కొంతమంది అంటున్నారు. అవును. సో అయినప్పటికీ కూడా మనం భారతీయులం, అందరూ భారతీయులం కాబట్టి భారతీయ సినిమాకు 100 ఏళ్ళ ఫంక్షన్ మనం అందరం జరుపుకుంటున్నామండి. అయితే తర్వాత ఇప్పుడు మనం ఒకసారి తెలుగు నాటక అడుగు పెట్టినట్టయితే ఇందాక మీరు చెప్పింది వేరే రాష్ట్రాల్లో సంగతి. సో మన రాష్ట్రంలోకి వచ్చినప్పటికల్లా మన తెలుగు వారు ఈ మూకీ సినిమాని ఏ విధంగా తీశారు, ఆ మూకీ నుంచి నెమ్మదిగా టాకీకి వచ్చి భక్త ప్రహ్లాద, ఇది మన తెలుగునాట తొలి టాకీ సినిమా, పూర్తి నిడివిగల. టాకీ అంటే మాటలు వినపడుతుంటాయి, అంతకుముందు మూకీ యుగం నడిచింది అని చెప్పేసి మనకి ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రెంటాల జయదేవ గారు చెప్తూ ఉన్నారు. ఇప్పటిదాకా వారు మనకు చెప్పింది ఏంటంటే భారతదేశంలోకి ఎలా కాలు మోపింది ఈ చలనము చిత్రం అనేది ఎలా కాలు మోపిందో చెప్పారు. ఇప్పుడు ఇక తెలుగునాట మూకీ సినిమా ఆవిర్భావం ఎలా జరిగింది, ఆ తర్వాత దాన్ని టాకీగా ఎలా ముందుకు అడిగేసామంటారు? అంటే దాదాసాహెబ్ ఫాల్కే తీయడానికంటే తీస్తున్న పరిస్థితుల్లోనే అప్పటికి మనకి ఆంధ్ర రాష్ట్రం అనేది మీకు తెలుసు, ఇందాక మీరు అన్నట్టుగానే సంయుక్త ఉమ్మడి మద్రాసు రాష్ట్రం కింద మనం భావించేవాళ్ళం. ఇటు పక్కన నిజాం స్టేట్ ఉండేది. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి మన తెలుగువాడినటువంటి రఘుపతి వెంకయ్య గారు ఇక్కడ బందర్ ఆయన అక్కడ మద్రాసు ప్రాంతంలో ఆయన స్థిరపడి అక్కడ ఒక ఫోటోగ్రాఫర్ కింద ఉండేవాళ్ళు మద్రాసులోనండి. ఆయన మొట్టమొదటిసారిగా ఈ ఇందాక మనం అనుకున్నట్టుగా కదిలే బొమ్మల్ని చూసినప్పుడు అటువంటి ఎక్విప్మెంట్ని తనెందుకు కొనకూడదు అని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఆయన కొన్నారు. అంటే అప్పుడు భారతదేశంలో జార్జి చక్రవర్తి, 5వ జార్జి చక్రవర్తి ఆయన పట్టాభిషేకం సందర్భంగా 1909 ప్రాంతంలో మద్రాసులో పెద్ద ఎగ్జిబిషన్ పెట్టారటండి. ఆ ఎగ్జిబిషన్లో ఈ క్రోనో మెగాఫోన్ అని చెప్పేసి ఒక ఎక్విప్మెంట్ని, అంటే కదిలే బొమ్మల్ని చూపిస్తూనే ఓ పక్కన మాటలు లాంటివి గ్రామ్ ఫోన్ దానికి అటాచ్ చేసి, ఒక పక్కన మాటలేమో గ్రామ్ ఫోన్ ద్వారా వస్తుంటాయి, కదిలే బొమ్మలేమో తెర మీద కనపడుతూ ఉంటాయి. ఆ రెండింటికి సింక్ చేయడానికి ఒక చిన్న ప్రయత్నం అన్నమాట. జరిగితే ఆయన భలే ముచ్చట పడిపోయి ఇటువంటివి తీసుకొచ్చి మన రాష్ట్రంలో మన ప్రజలకి ఇవన్నీ బాగా చూపించాలి అని చెప్పేసి అనుకోని ఆయన అప్పట్లో 30,000 రూపాయలు పెట్టి ఆ ఎక్విప్మెంట్ కొన్నట్టండి. అంటే ఇవాళ మనకి 30,000 అంటే మనకు అనిపించకపోవచ్చు కానండి, ఆ రోజుల్లో సవరు బంగారం 14 రూపాయలట. నేను చరిత్ర పుస్తకం చదువుతుంటే అంటే సవరు బంగారం 14 రూపాయలు ఉన్న రోజుల్లో ఆయన తన తల తాకట్టు పెట్టి, తన ఫోటో స్టూడియోని తాకట్టు పెట్టి 30,000 రూపాయలకి ఆ ఎక్విప్మెంట్ కొని మొట్టమొదట ఊరూరా తిప్పి దాన్ని ప్రదర్శించడం, మద్రాసులోను, తర్వాత బర్మా, సిలోను, ఇలా చాలా చోట్ల, అట్లానే మన రాష్ట్రంలో కూడా ఇతర ప్రాంతాలకి, తెలుగు ప్రాంతాలకు కూడా తీసుకొచ్చి ఈ కదిలే బొమ్మల్ని చూపించడం అనే ప్రక్రియ ప్రారంభించి జరుగుతున్న పరిస్థితుల్లోనే ఆయనకు ఒక గొప్పతనం ఏంటంటే మద్రాసులో తొలి శాశ్వత సినిమా హాలు, ఫస్ట్ పర్మనెంట్ థియేటర్ ఓన్డ్ బై అన్ ఇండియన్ అనమాట. తొలి భారతీయుడైన మద్రాసు ప్రాంతంలో కట్టారైన గెయిటీ థియేటర్ అని చెప్పేసి 1914 ప్రాంతంలో ఆయన కట్టడం జరిగింది. అంటే ఒక చలనచిత్రాల ప్రదర్శనకి ఒక శాశ్వతమైన ఒక ఏర్పాటు ఉండాలి. అప్పుడేంటంటే ఇలాగా సినిమా హాళ్ళు ఉండేవి కాదండి, గుడారాలు వేసుకొని ఎక్కడికి పడితే అక్కడ ఆ ప్రొజెక్టర్ ఒకటి పెట్టుకొని ఓ తెర అప్పటికప్పుడు తాత్కాలికంగా కట్టి చూపించేవాళ్ళు, సర్కస్ గుడారం లాగా వేసుకోవటం, పీకేయటం, అంతేనండి. అలా ఉండేది కాస్త ఒక శాశ్వతమైన సినిమా హాలు ఆయన మొట్టమొదటి కట్టడం జరిగింది. అదే 1913 ప్రాంతంలో దాదాసాహెబ్ ఫాల్కే సినిమా తీయడము, మన భారతదేశంలో కూడా పూర్తి నిడివి ఫీచర్ ఫిల్మ్స్, కథానాత్మక చిత్రాలు రావడం మొదలయ్యేసరికి మిగిలిన వాళ్ళకి కూడా మనం కూడా, అంటే మహారాష్ట్రలో ఎక్కడో ఆయన తీశాడు, మన ప్రాంతంలో మనం తీస్తే బాగుంటుంది కదా సినిమా అనే ఒక చిన్న ఆలోచన వచ్చింది. అప్పుడు దక్షిణాదిలో మొట్టమొదటిసారిగా నటరాజ్ మొదలయ్యార్ అనే ఒక ఆయన దక్షిణాదిలో మొట్టమొదటి మూకీ ఫిలిం అంటే మూకీ అనేటప్పటికీ భాష లేదు కదండి, మాటలు లేవు, దానిలో పాటలు లేవు, మాటలు లేవు. కాబట్టి మూకీ సినిమాకి ఏ భాష అని చెప్పడానికి లేదు అనమాట. అది భారతీయ సినిమా అంతే, ఎవరికి వాళ్ళు ఆ మనసులో వాళ్ళ భాషలోకి వెళ్ళిపోతుంటుంది అంతే. పైగా ఏంటంటే వాటిల్లో ఏం చేసేవాళ్ళంటే ఆ సినిమాలో ప్రతి మధ్యలో కథ చెప్పడం కోసం అని చెప్పేసి 4-5 సన్నివేశాలు జరుగుతూ ఉండగానే మధ్యలో ఒక
టైటిల్ కార్డ్స్ అంటాం సార్. ఇప్పుడు మన సినిమాల్లో మొట్టమొదటి పేర్లు వేసినట్టుగానే టైటిల్ కార్డ్స్ అనమాట. టైటిల్ కార్డు పెట్టి ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య, తెర మీద కనిపిస్తున్నటువంటి 2 పాత్రల మధ్య ఉన్న సంభాషణని ఒక 2 లైన్లో 3 లైన్లో చెప్పడం అనమాట. నువ్వు అలా ఎందుకు చేసావు అనేది వాయిస్ రూపంలో చెప్పేవాళ్ళ లేకపోతే ఓన్లీ రాతేనండి, రాత రూపంలో టైటిల్ కార్డ్. ఇప్పుడు మనకి సినిమాల్లో టైటిల్స్ కార్డ్స్ పడుతుంటాయి కదా, అట్లానే వాళ్ళు మూకీ సినిమాల్లో ఇంటర్ టైటిల్ కార్డ్స్ అనేవాళ్ళు. సినిమా మధ్యలో అనమాట జరుగుతూ ఉండగానే ఆ సన్నివేశం అర్థం కావడం కోసం రాత రూపంలో 2-3 భాషల్లో, అది తెలుగు, ఇంగ్లీషు, హిందీ, అక్కడ ఇంకో చోట అయితే కనుక తమిళము, అట్లా ఆ కార్డ్స్ పెట్టేవాళ్ళు. ఈ కార్డ్స్ మరి చాలా మందికి భారతదేశంలో ఇప్పటికీ నిరక్షరాస్యత ఉంది, అప్పటికీ ఎంతో మంది నిరక్షరాస్యులు, కాబట్టి మాటే అవసరం. దానికోసం ఏం చేశారంటే హాల్ మధ్యలో ఒక కామెంటేటర్ లాంటి వాడు ఒకడు ఉండేవాడు, ఒక వ్యాఖ్యాత. ఆ వ్యాఖ్యాత తెర మీద జరుగుతున్నటువంటి దృశ్యాల్ని వివరించి, అంటే పామరులకి భాష చదవడం రాని వాళ్ళకి కూడా అర్థమయ్యే రీతిలో, ఇదిగో ఇలా జరుగుతోంది, ఆ తెర మీద అదిగో ఆ రాక్షసుడు వచ్చాడు, ఈ రాక్షసుని వీడు ఈ దేవుడి రూపంలో కృష్ణుడు వచ్చాడు అని ఇలా మొత్తం వివరించడం అనేది, ఒక వ్యాఖ్యానించడం అనేది జరిగేది అనమాట. ఇది అంటే అంతా మనం ఒక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పూర్తిగా అది తొలి రోజులు, సినిమా అనేది మొట్టమొదటిసారిగా వస్తున్న రోజులు కాబట్టి ప్రతిదీ ఒక ప్రయోగం, ఒక ఎక్స్పెరిమెంట్, ఒక సంచలనం. తెర మీద బొమ్మ కనపడడం ఒక సంచలనం, తెర మీద బొమ్మ కదలడం ఒక సంచలనం, ఒక విచిత్రం. చూస్తున్న ప్రేక్షకులకి ఆ మాట అక్కడ జరుగుతున్నది అర్థం చేసి చెప్పడం కోసం ఒక వ్యాఖ్యాత ఉండి వ్యాఖ్యానించడం, ఇవన్నీ కూడా చాలా థ్రిల్గా ఉండేవన్నమాట. సో చిత్ర నిర్మాణంలో అనేకమైనటువంటి విచిత్రాలు ఇలాంటివి చోటు చేసుకున్నాయి అనమాట. అవునండి. సో ఇప్పుడు అలా మాట్లాడినటువంటి వాళ్ళు, అంటే వ్యాఖ్యానం చేసేవాళ్ళు, అలా చేసిన వాళ్ళ ప్రముఖులు ఎవరన్నా గుర్తున్నారా మీకు? అంటే ప్రముఖులు చాలా, అంటే ఇప్పుడు స్టేజ్ లో నాటకాలు వేసినటువంటి వాళ్ళు, అవునండి, అలాంటి వాళ్ళందరూ చేస్తున్నారు. అవునండి. అంటే కస్తూరి శివరావు పేరు ఒకటి చెప్తారు, కస్తూరి శివరావు గారి పేరు చెప్తారు. అలానే ఇంకా నాకు కరెక్ట్గా సరిగ్గా గుర్తు రావడం లేదు కానివ్వండి, కందర్ప రామారావు గారు అని చెప్పేసి, శాస్త్రి గారు అని చెప్పేసి. అంటే దురదృష్టవశాత్తు వీళ్ళెవరి గురించి కూడా, ఒక్కళ్ళిద్దరి గురించి తప్ప మిగిలిన ఎక్కడా కూడా వీళ్ళ గురించి చరిత్రలో నమోదు కాలేదండి. అందుకని ఖచ్చితంగా ఎవరు ఏ ప్రాంతాల్లో ఎలా చేశారు వ్యాఖ్యానము, లేకపోతే వాళ్ళ పేర్లు ఏమిటనేది ఇంకా పూర్తిగా ఇవాళకి కూడా మనం తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం అనమాట. విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మటుకు చాలా ప్రబలంగా ప్రసిద్ధులైనటువంటి వ్యాఖ్యాతలు ఉండేవారని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. మీరు ఇందాక అడిగిన దానికి మనం మళ్ళీ కనుక వస్తే కనుక, రఘుపతి వెంకయ్య గారు ఈ దక్షిణాదిలో వచ్చినటువంటి మొట్టమొదటి మూకీ చిత్రం కీచకవధం ఇవన్నీ చూసిన తర్వాత, అరే తమిళం వాళ్ళు తీస్తున్నారు, మహారాష్ట్రీయులు తీస్తున్నారు, మనం తెలుగు వాళ్ళం మనం ఎందుకు తీయకూడదు, అప్పటికి భాష లేకపోయినా, తెర మీద మాటలు లేకపోయినా కూడా మనం కూడా తీయాలి అనే ప్రయత్నం చేసి మొట్టమొదటిసారిగా 1921లో భీష్మ ప్రతిజ్ఞ అని చెప్పేసి తెలుగు వాళ్ళు స్థానిక కళాకారులతో తీశారు. అవును, స్థానికంగా మద్రాసులో ఆయన తన సొంత స్టూడియోలో తీశారు చిత్ర ప్రతిజ్ఞ అని చెప్పేసి. అంటే అప్పటికి మీరు స్థానిక కళాకారులు అంటే ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలి. అప్పటికి నటించడానికి, అప్పటికి నాటకం అనేదే ఒక చిన్న చూపు ఉన్నటువంటి సమాజం మంది. అందులో నటన అనేది సినిమా కెమెరా ముందుకు వచ్చి నటిస్తే కనుక ఆయుష్ తగ్గిపోతుందని చెప్పేసి ఒక చిన్న మూఢనమ్మకం ఉండేది జనంలో. అందుకని ఎవరు కూడా నటించడానికి వచ్చేవాళ్ళు కాదు. ఆడపాత్రలకి ఆడవాళ్ల చేత వేయించడం అనేది చాలా దుస్సాధ్యంగా ఉండేది. అందుకని స్త్రీ పాత్రలకి కూడా మగవాళ్లే వచ్చి వేసేవాళ్ళు. మగవాళ్ళ చేతనికే ఆడవారి దుస్తులు వేసి ఆ రకంగా మేకప్ చేసేవాళ్ళు అనమాట. మీరు అంటుంటే ఆయుష్ తగ్గిపోతుందంటే, నాకు కూడా నా చిన్నప్పుడు విన్నాను, అద్దంలో పదే చూసుకోకురా అని ఆయుష్ తగ్గిపోతుంది అనేవాళ్ళు మా నాయనమ్మలు, మా తాతయ్యలు వాళ్ళంతా. అవునండి. సో అట్లాగే ఇప్పుడు మన బొమ్మ మనకు కనపడుతుంటుంది కాబట్టి ఆయుష్ తగ్గిపోతుంది అనేటువంటి ఒక అప్పట్లో ఉన్నటువంటి నమ్మకం, ఒక మూఢ విశ్వాసం అండి, అలా ఉండేది అనమాట. ఆ రోజుల్లో మనం తీసామన్నమాట మొట్టమొదటిసారిగా భీష్మ ప్రతిజ్ఞ అనేది రఘుపతి వెంకయ్య గారు తీసి. ఆయన ఇక్కడ కూడా ఇంకొక చిన్న విషయం చెప్పుకోవాలండి. రఘుపతి వెంకయ్య గారు ఆయన కొడుకుని ఆర్ఎస్ ప్రకాష్ అని చెప్పేసి ఆయన మొట్టమొదటిసారిగా అతన్ని విదేశాలకు పంపించి సినిమా నిర్మాణం ఎలా చేయాలో తెలుసుకొని వచ్చిన తర్వాత అతని కోసం ఒక స్టూడియో పెట్టి
అప్పుడు ఈ సినిమాలు వరుసగా భీష్మ ప్రతిజ్ఞ తర్వాత గజేంద్ర మోక్షము, ఇలా వరుసగా సినిమాలు ఒక 4-5 సినిమాలు వరుసగా తీయడం జరిగింది. అది మనం తెలుగు వాళ్ళు తీసినటువంటి మొట్టమొదటి మూకీ చిత్రాలు. ఓకే. సో మూకీ చిత్రం నుంచి ఇక నెమ్మదిగా మనం టాకీకి వెళ్ళాలి. టాకీకి వెళ్ళే ముందు ఎలాంటి ప్రయత్నాలు జరిగినాయి అంటారు? మూకీ నుంచి టాకీకి వెళ్ళబోయే ముందు ఇలా దేశం అంతటా కూడా ఇందాక మనం ఇందాక మీరు చెప్పారు సింక్రనైజ్ చేయటం ఈ సౌండ్స్ని, అంటే ఇక్కడ వేరే సౌండ్ ఒక ట్రాక్ పెడతారు, దృశ్యం వస్తుంది, ఈ శ్రావ్యానికి దృశ్యానికి మధ్య ఒక లింక్ పెట్టడం. అవునండి. ఆ రెండు సింక్రనైజ్ చేయడం అనేది అదొక మొదటి మెట్టు అనుకుంటా. అవునండి. ఆ తర్వాత అసలు దాంట్లోనే ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటారు దీనికి నెక్స్ట్ స్టెప్ పాక్షికంగా మొదట టాకీలు రావడము, పాక్షికంగా టాకీలు రావడం దగ్గర నుంచి తర్వాత పూర్తి టాకీలుగా మనం మారడము. ఆ స్టెప్ చాలా సాంకేతికంగా ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాత కానీ అది సాధ్యపడలేదు. మొట్టమొదటిసారిగా హాలీవుడ్లో వచ్చిన తర్వాత హాలీవుడ్లో చూసి ఆ ప్రయత్నాలు, ఆ సినిమాలు ఇక్కడ ఆడుతున్నప్పుడు మనం కూడా ఎందుకు టాకీ చిత్రాలు తీయకూడదు, ఇప్పటివరకు మనం మోగ చిత్రాల్లోనే ఉన్నాం కదా, హాలీవుడ్లో వచ్చినట్టుగానే మనం కూడా ఎందుకు తీయకూడదు అనే ప్రయత్నం, ఒక ఆలోచన మన వాళ్ళకు వచ్చింది. ఆ రావడంతో అప్పుడు మనకు భారతదేశంలో టాకీ చిత్రాల నిర్మాణం, టాకీ చిత్రాల విషయంలో కూడా ఉత్తరాదిన ముందుగా రావడం, ఆ తర్వాత దక్షిణాదికి రావడం అనేది ఆ పరంపర అయితే అలాగే ఉంది, ఆనవాయితీ తప్పలేదు. అవునండి. సో ఓకేనండి. అలా వచ్చిన తర్వాత మన రాష్ట్రంలోకి, మన తెలుగు వారికి టాకీ సినిమా తీయాలనేటువంటి ఆలోచన రావడంతోనే ఇందాక మనం అనుకున్నట్టుగా భక్త ప్రహ్లాద సినిమా రూపురేఖలు దిద్దుకుంది. అవునండి. 1932లో రిలీజ్ అయింది. అయితే భక్త ప్రహ్లాద అనేది ఏదో ఒక్కసారిగా ఆకాశంలోంచి ఊడిపడి రాలేదు. దీనికి ముందు చాలా కథా తతంగం జరిగింది. ఈ తతంగాన్ని చెప్పుకుంటూ విచిత్రంగా ఉంటుంది, చిత్రం కదా మరి, అందుకని విచిత్రంగా సాగింది ఈ పయనం అనేది. దీని గురించి చెప్పుకోవడానికి మనకి వాళ్ళ షోలో దానికి చెప్తున్నారు రెంటాల జయదేవ గారు. వీరు సినిమా విశ్లేషకులు, పాత్రికేయులతో కాదు, వారు 2011లో ఉత్తమ సినీ విమర్శకులుగా నంది అవార్డు అందుకున్నారు. భక్త ప్రహ్లాద చిత్రం రిలీజ్ డేట్ మీద అనేకమైనటువంటి అనుమానాలు, సందేహాలు వచ్చినప్పుడు 1932 నాటి చిత్రం కదా ఇది, అందుకని చాలామందికి తెలియనటువంటిది అది. వాటిని ఆ పరిశోధన చేసి ఆయన ఎంతో వెలుగులోకి తీసుకొచ్చి, ఇదిగో ఫలానా తారీఖున రిలీజ్ అయిందని సాక్ష్యాధారాలతో కూడా చెప్పినటువంటి సాహితీ విశ్లేషకులు, సినీ విశ్లేషకులు రెంటాల జయదేవ్ గారు ఇప్పటిదాకా మనకి పూర్వరంగం చెప్పుకుంటూ వచ్చారు. భక్త ప్రహ్లాద సినిమా తయారు కావడానికి పూర్వరంగం. ఈ పూర్వరంగంలో మనం మొదటి నుంచి మూకీ సినిమాలు, టాకీ సినిమాలు వచ్చిన తర్వాత ఇప్పుడు టాకీ గురించి మాట్లాడుకుంటున్నాం. టాకీ సినిమా ఉత్తరాది నుంచి నెమ్మదిగా దక్షిణాదికి వచ్చింది. ఆ దక్షిణాదికి రాగానే తెలుగువారు ఒడిసి పట్టుకున్నాడు. ఆ ఒడిసి పట్టుకోవడమే మొట్టమొదట ఒక చక్కటి పౌరాణిక సినిమా తీద్దాం అనుకున్నాడు. అదే భక్త ప్రహ్లాద. సరే, అవన్నీ నేను చెప్తే ఏం బాగుంటుంది చెప్పండి, రెంటాల జయదేవ్ గారు పక్కన ఉండగా నేను మాట్లాడితే ఏం బాగుంటుంది, అందుకని వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి జయదేవ్ గారు, ఏ విధంగా టాకీ ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చింది, అది ఎలా భక్త ప్రహ్లాద దారితీసింది? అదేనండి, అంటే ఇందాక మనం అనుకున్నట్టుగానే మొట్టమొదటి హాలీవుడ్లో రావడంతో హాలీవుడ్ నుంచి మనం కూడా టాకీ ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని ఇక్కడి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం మొట్టమొదటిసారిగా ఉత్తరాదిన, మీరు ఇందాక చెప్పినట్టుగానే ఉత్తరాదిన జరిగింది. బొంబాయిలో, కలకత్తాలో ప్రయత్నం జరిగింది. బొంబాయిలో మొట్టమొదటిసారిగా హిందుస్థానీ భాష అంటే మన హిందీ, ఉర్దూ రెండు కలిసిన మిశ్రమమైన భాషలో మొట్టమొదటి భారతీయ టాకీ చిత్రం, పూర్తి టాకీ చిత్రం ఆలం ఆరా, ఆ సినిమా వచ్చిందండి. అది 1931 మార్చి 14న ఈ ఆలం ఆరా బొంబాయిలో మెజెస్టిక్ సినిమా హాల్లో విడుదలైంది. అర్దేషిర్ ఇరానీ అనే ఆయన ఈ సినిమాని నిర్మించి, ఇంపీరియల్ స్టూడియోకి అధినేత ఆయన ఈ సినిమాని నిర్మించారు. ఈ విచిత్రం ఏమిటంటే, ఆ సినిమా 1931 మార్చి 14న భారతదేశంలో బొంబాయిలో విడుదలైతే సరిగ్గా అదే రోజున విజయవాడలో, ఆంధ్ర ప్రాంతంలోని విజయవాడలో మారుతి సినిమా హాల్లో కూడా అదే రోజున విడుదలైందండి. సరిగ్గా అదే రోజున. అంటే టాకీ అనేది అక్కడ ఉత్తరాదిన ప్రదర్శితం అవుతున్న రోజునే, అంటే మొట్టమొదటి భారతీయ టాకీ ఇక్కడ దక్షిణాదిలో కూడా, మన రాష్ట్రానికి కూడా ప్రదర్శన అనేది వచ్చేసింది మన భారతీయ టాకీ.
ఈ పరిస్థితుల్లో ఆ సినిమా వచ్చింది. ఆ సినిమా అంటే ఈ రోజున సినిమా రిలీజ్ అవ్వగానే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టుగా అవునండి, అప్పట్లో ఆ ప్రయోగాత్మకంగా ఏం చేశారంటే ఉత్తరాదిని రిలీజ్ చేసినప్పుడే దక్షిణాదికి కూడా వచ్చింది. దక్షిణాది కూడా రిలీజ్ చేశారు. దక్షిణాది కూడా వచ్చిందండి. నిజానికి అది నిజంగా ఇవాళంటే మనకి ప్రపంచవ్యాప్తంగా చాలా చిన్న విషయంగా చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది. ఆ రోజున ఒక సినిమాకి మహా అయితే 4 ప్రింట్లు 5 ప్రింట్లు ఒక 7 ప్రింట్ తీస్తే చాలా గొప్ప విషయం కింద అనుకునే రోజులు అవి. ఎందుకంటే ఒక ప్రింట్ వేయడానికి కూడా అయ్యే ఖర్చు ఇప్పటితో పోలిస్తే అప్పటి లెక్కల ప్రకారం, అప్పటి ఖర్చు లెక్కల ప్రకారం చాలా ఎక్కువ కింద. నాకు తెలిసినంత వరకు అండి 1960-70 ప్రాంతంలో కూడా 30 ప్రింట్లు తీస్తే గొప్ప అండి, చాలా గొప్ప. అవును, 30 ప్రింట్లే మహా అయితే, అది చాలా గొప్ప, చాలా గ్రేట్ గా చెప్పుకునేవాళ్ళు పేపర్లో వాటిల్లో. అది 1930 నాటికి 3-4 ప్రింట్లు తీస్తే గొప్ప విషయం మీరు ఊహించవచ్చు. అట్లాంటిది తీసుకొచ్చి మనకి విజయవాడలో మారుతి సినిమా హాల్లో ఆ సినిమాని ఆలమారాన్ని ప్రదర్శించడం జరిగింది. అసలు ఈ మారుతి సినిమా హాల్ నిర్మాణం అనేది కేవలం మూకీ సినిమాల కోసం కట్టినటువంటిది అది. అవునండి, మీరు కరెక్ట్ సరిగ్గా చెప్పారు. 1921లో ఈ మారుతి సినిమా హాల్ని విజయవాడలో కట్టారండి. అది దానికి మళ్ళీ ఒక వేరే చరిత్ర కథ ఉంది. చెప్పండి, మారుతి టాకీస్ అంటే చాలా మందికి అభిమానం ఉంటుంది. అవునండి, విజయవాడ మారుతి టాకీస్ అనగానే అది ఒక అంటే ఒక చరిత్రలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి హాలు. మీరు సరిగ్గా చెప్పారు. 1921లో మొట్టమొదటిసారిగా డ్రామాల కోసం కట్టినటువంటి ఒక హాల్ అండి అది. కట్టి దాన్ని క్రమంగా సినిమాలకి కూడా అలవాటు చేసి దానిలో ఈ మూగ సినిమాల్ని ప్రదర్శించడం కూడా చేశారు. ఆంధ్ర ప్రాంతంలో అంటే తెలుగు వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో నిర్మాణమైనటువంటి మొట్టమొదటి శాశ్వత సినిమా హాల్ అదండి. ఆ రకంగా పర్మనెంట్ హాల్. ఇది ఎవరు నిర్మించారు? ఇది మొదటి రోజుల్లో అప్పటికి పోతిన శ్రీనివాసరావు పాత్రుడు అని చెప్పేసి ఆయన, అలానే మోతే జమీందారులు, ఏలూరుకు చెందినటువంటి మోతే జమీందారుల సాయంతో అందుకని ఆ హాల్ని నిర్మించారు. అందుకనే దానికి మారుతి మోతే హాలు అనే మొట్టమొదటిలో ఉండేది 1921 ప్రాంతంలో. ఆ తర్వాత పూర్తిగా అది శ్రీనివాస విజయవాడ వన్ టౌన్ లో. అవునండి, మొన్నటి దాకా ఉండేది, మరి ఇప్పుడు బహుశా అది కాంప్లెక్స్ అయిపోయిందేమో. అవునండి, ఎందుకంటే అది 1990-2000 ప్రాంతానికి దాన్ని పూర్తిగా కాంప్లెక్స్ కింద పడగొట్టి కాంప్లెక్స్ కింద చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్కి వెనక వైపున పశ్చిమ ప్రాంతంలో ఉండేది. ఆ హాలుకి ఆ రకంగా అంటే తెలుగునాట కట్టినటువంటి మొట్టమొదటి పర్మనెంట్ థియేటర్గా దానికి ఒక చరిత్ర ఉంది. అలా మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే ఈ భక్త ప్రహ్లాద్కి వచ్చే ముందు ఆలమార వచ్చేసింది. ఆ టాకీ సినిమా అనేది ఆలమార ఇక్కడ ప్రదర్శితమైంది. ఈ హాల్లో, ఈ మారుతి సినిమా హాల్లో ప్రదర్శితమైంది. ఈ ఆలమార వచ్చిన తర్వాత ఆలమార అనేది జనాలకి అప్పటి వరకు కేవలం మూగ సినిమాలు చూసిన జనాలకి తెర మీద బొమ్మలు మాట్లాడడం కూడా ఏదో ఇంగ్లీషో ఇంకోటి ఏదో భాష కాదు, మన భాష మాట్లాడడం, ఒక హిందుస్థానీ మాట్లాడడం అనేది భారతీయులకి చాలా థ్రిల్ ఫీల్ అయిపోయారు. థ్రిల్ ఫీల్ అయిన సందర్భంలో మరి ఈ హిందీ అనేది కేవలం ఉత్తరాదిలో పరిచయం కొంత ఎక్కువ, మనకి దక్షిణాదిలో కొంతవరకు పరిచయం తప్పితే మన భాష కాదు కదా. ఇప్పుడు తెర మీద బొమ్మలు ఏమయ్యా మా ఊళ్ళో మా భాష మాట్లాడదా ఈ సినిమా అని అడగడం మొదలెట్టారు ఈ ప్రదర్శించడానికి వచ్చిన వాళ్ళతోటి. అప్పుడు నిర్మాత దర్శకుడైనటువంటి అర్దేశ్ ఇరానీకి చిన్న ఆలోచన వచ్చింది. అరే, మనం ఉత్తరాదిలో హిందుస్థానీతో తీస్తున్నాం కదా, దక్షిణాది భాషల్లో సినిమా తీస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి అప్పుడు ఆలం ఆరాకి పనిచేసినటువంటి దక్షిణాది యువకుడైనటువంటి హెచ్ఎం రెడ్డి గారు, హనుమప్ప మునియప్ప రెడ్డి గారిని పిలిచి ఆయనతోటి మీకు దక్షిణ భారతీయ భాషలతో పరిచయం ఉంది కదా, మీరు దక్షిణ భారతీయులు కదా, మీకు తెలుగు వచ్చు, తమిళం వచ్చు, కన్నడం వచ్చు, మనం ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది దక్షిణ భారతీయ భాషలో టాకీ సినిమా అనగానే అప్పుడు ఇక్కడి నుంచి కొంతమందిని ఆయన తీసుకువెళ్ళి బొంబాయిలో, ఎందుకంటే అప్పుడు స్టూడియోలు ఇక్కడ లేవండి, 1-2 స్టూడియోలు ఉన్నా మూకీ స్టూడియోలో తప్పితే టాకీ ఎక్విప్మెంట్ అంటే మాటలను రికార్డు చేస్తూ మాటలతోటి సినిమా తీసే ఎక్విప్మెంట్ దక్షిణ భారతదేశంలో అప్పటికి రాలేదు. అందుకని బొంబాయికి తీసుకువెళ్ళి మొట్టమొదటిసారిగా తొలి దక్షిణ భారతీయ భాషా చిత్రం కాళిదాస్ అనే సినిమాని హెచ్ఎం రెడ్డి గారు దర్శకత్వంలో అర్దేశ్ ఇరానీ గారు నిర్మించారు. ఆ సినిమా 1931లోనే ఆలం ఆరా వచ్చినటువంటి 1931లోనే అక్టోబరు 31న విడుదలైందండి. అక్టోబర్ 31న ఆ సినిమా విడుదలైంది. అది తొలి దక్షిణ భారతీయ భాషా చిత్రం. ఎందుకు దక్షిణ భారతీయ భాషా చిత్రం అంటున్నామంటే కేవలం ఒక భాషే లేదండి, దానిలో
అందులో తమిళం పెట్టారు, తెలుగు పెట్టారు, మధ్య మధ్యలో కొంతమంది పాత్రధారులు హిందీలో కూడా మాట్లాడారు. ఆ సినిమా గనక అప్పటి పత్రికా ప్రకటన గనక మనం చూస్తే తొలి తమిళ తెలుగు టాకీ అని ఉంటుందండి. అది మొట్టమొదటిసారిగా మన తెలుగు మాట వినపడినటువంటి చిత్రం కాళిదాస్ అనమాట. అంటే మన తెలుగు మాట, అందులోనే తెలుగు పాటలు అంటే త్యాగరాయ కీర్తనలు, అందులో ఉన్నటువంటి హీరో వీళ్ళకి అందరికీ అర్థమయ్యేలాగా అటు తమిళ ప్రాంతానికి, ఇటు తెలుగు ప్రాంతానికి, కన్నడ ప్రాంతానికి అందరికీ అర్థమయ్యేలాగా త్యాగరాయ కీర్తనలు, స్వచ్ఛమైన చక్కటి తెలుగులో ఉన్నటువంటి త్యాగరాయ కీర్తనలు హీరోయిన్ చేత పాడించారు. ఆవిడ టిపి రాజలక్ష్మి గారు అని చెప్పేసి, ఆవిడ ఆ సినిమాలో, కాళిదాస్ అనే సినిమాలో హీరోయిన్. ఆవిడ తెలుగులో ఒక 3-4 కీర్తనలు ఆ సినిమాలో పాటలు. అంటే మన మొట్టమొదటి తెలుగు మాట పాట వినిపించినటువంటి చిత్రం భక్త ప్రహ్లాద కంటే ముందు వచ్చినటువంటి కాళిదాస్. కాళిదాస్ అనేది 1931 అక్టోబర్ 31న మద్రాసులో కినిమా సెంట్రల్ అనే హాల్లో విడుదలైంది. ఈ సినిమా, ఆ సినిమా వచ్చిన తర్వాత ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఘన విజయం సాధించేటప్పటికీ కొంతమందికి ఇందులో సగం తెలుగు మాటలు, సగం తమిళం మాటలు, కొద్దిగా హిందీ మాటలు ఉన్నాయి. కలగూర గంపలాగా ఉంది. అసలు పూర్తిగా తెలుగులో తీస్తేనో ఎలాగా ఉంటుంది అనే ఒక ఆలోచన వచ్చింది. దీనితోటి అప్పుడు హెచ్ఎం రెడ్డి గారు, అవును కదా, పూర్తిగా తెలుగులో అంటే అందరూ సినిమాలో ఉన్నటువంటి పాత్రధారులు అందరూ కూడా తెలుగులోనే మాట్లాడేటట్లుగా ఒక సినిమా ఎందుకు తీయకూడదు అనే ఆలోచనతోటి ఈ సినిమా విజయవంతం అయిన తర్వాత, కాళిదాస్ విజయవంతం అయిన తర్వాత ఆలోచన వచ్చింది అనే మాట హెచ్ఎం రెడ్డి గారు అప్పట్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో, 1938 ప్రాంతంలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో, ఆనంద వికటన అనే పత్రికలో ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఉంది. నేను ససాక్ష్యంగా సంపాదించాను. ఆ భక్త కాళిదాసు విడుదలై విజయవంతం అయిన తరువాత మాకు పూర్తిగా తెలుగులో తీయాలనే ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు మేము భక్త ప్రహ్లాదను తీసాము అని చెప్పేసి ఆయన చెప్పారు. సో ఆ విధంగా భక్త ప్రహ్లాదకి బీజం పడింది. అవునండి, భక్త ప్రహ్లాదకి ఆ రకంగా బీజం పడింది. సో తర్వాత భక్త ప్రహ్లాద సినిమా ఇక తయారీ విషయంలో ఎలాంటి వాళ్ళు ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, ఎలాంటి ఆటుపోట్లు వచ్చాయి సినీ చిత్ర నిర్మాణంలో కానివ్వండి, ఆ పరిణామ క్రమంలో కానివ్వండి, ఆ తర్వాత భక్త ప్రహ్లాద తీయాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది, ఈ విషయాలన్నీ మనకి డాక్టర్ రెంటాల జయదేవ గారు చెప్తున్నారు. వారు సినీ విశ్లేషకులు, పాత్రికేయులు కూడా. ఇప్పుడు భక్త ప్రహ్లాద గురించి ఇందాక మీరు అన్నారు, తీయాలన్న సంకల్పం వచ్చింది, సరే తీసేద్దాం అనుకున్నారు. ఎందుకంటే కలగూర గంపగా రకరకాల భాషలతో వినపడుతున్నటువంటి సినిమా కంటే పూర్తిగా తెలుగువాడు చక్కగా తెలుగులో వింటూ హాయిగా పాటలు కానివ్వండి, మాటలు కానివ్వండి, పద్యాలు కానివ్వండి, అవన్నీ వింటూ వాడు ఆ తెలుగులోని తీయదనాలని పూర్తిగా ఆస్వాదించడానికి వీలు కావాలి అంటే పూర్తి నిడివి టాకీ సినిమా కావాలి. అది ఆవిర్భావం జరిగింది అన్నారు. తర్వాత ఎలా వచ్చింది ఏమిటి అంటే మీరు ఇందాక అడిగి చెప్పినట్టుగానే అంతకు ముందు వరకు, అంటే అందుకనే మనం పూర్తి నిడివి తెలుగు టాకీ చిత్రం అనే మాట దీనికి వాడారు వాళ్ళు. అంటే కాళిదాసులో పూర్తిగా తెలుగు లేదు, కొంత తెలుగు కొంత తమిళం ఉంది. కాబట్టి ఇది పూర్తిగా తెలుగు అని చెప్పడం కోసం పూర్తి 100% తెలుగు టాకీ ఫిలిం అనే మాటని వాళ్ళు అప్పటి ప్రకటనలో వాడారు. ఈ భక్త ప్రహ్లాదని ఈ 100% తెలుగు టాకీ ఫిల్మ్ని తీయడానికి వాళ్ళు చాలా శ్రమ పడ్డారండి. ఎందుకంటే అప్పటికి ఇక్కడ స్టూడియోలు లేవు, మనుషులు లేరు. కాబట్టి ఇక్కడి నుంచి బొంబాయికి తీసుకెళ్ళాలి. ఆంధ్ర ప్రాంతం నుంచి తెలుగు తెలిసి, తెలుగు మాట్లాడగలిగి, తెలుగు పద్యం చెప్పగలిగి, తెలుగులో పాట పాడగలిగినటువంటి నటీనటుల్ని ఎంపిక చేసుకొని అక్కడికి తీసుకెళ్ళాలి. ఇది ఒక పెద్ద బ్రహ్మ ప్రయత్నం. ఇది 1931 చివరి రోజుల్లో బహుశా ఈ ప్రయత్నం జరిగిన తర్వాత హెచ్ఎం రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఎవరు ఏ పాత్రకి తీసుకుంటే బాగుంటుంది అనే ఒక చిన్న స్కౌటింగ్ ఫర్ ది టాలెంట్ అనమాట, ఇప్పటి భాషలో చెప్పాలంటే. ఆ టాలెంట్ సెర్చ్ లాంటిది ఒకటి చేసి అప్పటికి హిరణ్యకశిపుడి పాత్రకి ప్రసిద్ధమైనటువంటి మునిపల్లె సుబ్బయ్య గారు, మునిపల్లె ప్రాంతం అయింది తెనాల దగ్గర. ఆయన అసలు పేరు వివి సుబ్బారావు, వల్లూరి వెంకట సుబ్బారావు గారు ఆయన పేరు. కానీ మునిపల్లె ఊరు కాబట్టి మునిపల్లె సుబ్బయ్య అనే ఆయన ప్రసిద్ధుడు. ఆయన్ని ఎంచుకున్నారండి. ఆయనకి ఏమిటి అనుభవం? ఆయనకి నాటకాల్లో విపరీతంగా నాటకాలు వేసేవాడైనా. అప్పటికి ఆంధ్ర ప్రాంతంలో సురభి నాటక కంపెనీ ఒక ప్రసిద్ధమైనటువంటి నాటక కంపెనీగా ఉంది. సురభి నాటకాలు
మన ఆంధ్ర ప్రాంతంలో బళ్ళారి దగ్గర నుంచి, అంటే కర్ణాటక బోర్డర్గా ఉండేటువంటి అప్పటి బళ్ళారి దగ్గర నుంచి ఇటు చివర విజయనగరము, విశాఖపట్నం, విజయనగరము అక్కడ వరకు కూడా ఈ నాటకాలు, సురభి నాటకాలు ఆడేవాళ్ళు అనమాట. సురభి నాటక కంపెనీలో ఆయన ప్రధానంగా, అంటే వేరే నాటక కంపెనీలో ఆడుతున్నా కూడా సురభి నాటక కంపెనీ వాళ్ళు ఏం చేసేవారంటే ప్రసిద్ధమైన నటులు వేరే వేరే చోట వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని తెప్పించి వాళ్ళ నాటక సమాజాల్లో కూడా ఆడించేవారు. ఈయన సురభి నాటక కంపెనీల్లో వివి సుబ్బారావు గారు కూడా, అంటే మునిపల్లి సుబ్బయ్య గారు, ఆయన కూడా నటించడం జరిగేది. అందుకని ఆయన ఎంచుకున్నారు హిరణ్యకశిపుడి పాత్రకి. ప్రధానంగా ఈ మొత్తం భక్త ప్రహ్లాదని నటించడం కోసం సురభి ట్రూపుని ఎంచుకున్నారు. సురభి ట్రూపులో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి సురభి కమలాబాయి గారు, సింధే కృష్ణాజీరావు అని ఆయన భక్త ప్రహ్లాద వేషం అనమాట, చిన్న కుర్రాడు అనమాట. ఆయన్ని లీలావతి అంటే హిరణ్యకశిపుడి భార్య కిందేమో సురభి కమలాబాయి గారిని ఎంచుకున్నారు. మునిపల్లి సుబ్బయ్య గారినేమో హిరణ్యకశిపుడి వేషానికి ఎంచుకున్నారు. అలానే ఎల్వి ప్రసాద్ గారి చేత కూడా ఒక చిన్న వేషం వేయించడం జరిగింది. ముద్దబ్బాయి కింద ఒక చిన్న వేషం ఆయనతో వేయించారు. ఎల్వి ప్రసాద్ గారికి అది మొదటి సినిమా కాదండి, ఎందుకంటే అప్పటికి ఉత్తరాది సినిమాల్లో ఆయన మూకీ సినిమాల రోజుల నుంచి కూడా మన ఆంధ్ర ప్రాంతం నుంచి బొంబాయికి వెళ్ళి పనిచేసిన తెలుగు వాళ్ళు మూకీ చిత్రాల్లో చాలామంది ఉన్నారు. ఇది హెచ్ఎం రెడ్డి గారు, ఎల్వి ప్రసాద్ గారు, అలానే పైడి జయరాజ్ గారు, ఇలా కొంతమంది మన తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి నటించడం అనేది జరిగింది. ఇలాగా ఈయనకి ఎల్వి ప్రసాద్ గారు ఆలమారాలో పనిచేశారు, కాళిదాసులో పనిచేశారు, ఇటు భక్త ప్రహ్లాదలో పనిచేశారు. 3 టాకీ సినిమా, అంటే మొట్టమొదటి భారతీయ టాకీ చిత్రం ఆలమార, మొట్టమొదటి దక్షిణ భారతీయ భాషా చిత్రం తొలి తెలుగు తమిళ టాకీ అనమాట కాళిదాస్, దానిలో నటించారు. ఇప్పుడు పూర్తి తెలుగు టాకీ చిత్రమైనటువంటి భక్త ప్రహ్లాద, ఈ 3ఇంటిలోనూ ఎల్వి ప్రసాద్ గారు నటించడం అనేది పూర్తి పేరు ఏంటండి? అక్కినేని లక్ష్మీ వరప్రసాద్ అండి. అక్కినేని లక్ష్మీ వరప్రసాద్, ఎల్వి ప్రసాద్ అనే పేరు మీద ఆయన సుప్రసిద్ధుడు. ఇవాళ మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రసాద్ ఐమాక్స్ కానివ్వండి, దేశంలో చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రసాద్ స్టూడియోస్ కానివ్వండి, ప్రసాద్ ఫిలిం ల్యాబొరేటరీస్ కానివ్వండి. మొదటి జీవితం, సినిమాకి సంబంధించిన జీవితం ఏదో ఒక సినిమా హాల్లో గేట్ కీపర్గా ప్రారంభమైందని అంటూ ఉంటారు, నిజమేనండి? అవునండి. ఆయన బొంబాయికి వెళ్ళిన మొదటి రోజుల్లో, అక్కడ వేరే పనేమి దొరకని రోజుల్లో ఆయన ఒక సినిమా హాల్కి గేట్ కీపర్గా కింద కూడా పనిచేశారు. అదే సినిమా హాల్లో ఆయన తీసినటువంటి ఏక్ దూజే కేలి అనే చిత్రం విడుదలయ్యి తర్వాత రోజుల్లో 1970 ప్రాంతంలో 365 రోజులు పైగా అక్కడ ప్రదర్శితమయ్యి ఆయన అప్పుడు చాలా కన్ననీళ్లు పెట్టుకుంటూ ఆ సినిమా గురించి ప్రస్తావించడం కూడా మనం తర్వాత చరిత్రలో మనం చూసాము. చాలామందికి ఆ 70ల ప్రాంతంలో ఆ విషయాలు తెలిసిన వాళ్ళకి ఆ వివరాలన్నీ తెలుసు. అంటే నేను ఎందుకు చెప్పొచ్చానంటే, మన భక్త ప్రహ్లాదకి పనిచేసిన వాళ్ళలో ఇలాంటి ప్రముఖులు ఉన్నారు. హెచ్ఎం రెడ్డి గారు ఆలమారాకి పనిచేశారు, కాళిదాసుకి పనిచేశారు, భక్త ప్రహ్లాదకి పనిచేశారు. అలానే ఎల్వి ప్రసాద్ గారు. అంటే ఈ ఇద్దరు తెలుగు వాళ్ళకి భారతదేశంలో వచ్చినటువంటి మొట్టమొదటి 3 టాకీలకి కూడా, మొట్టమొదటి 3 టాకీలు అంటే నా ఉద్దేశంలో ఉత్తరాది భాషా చిత్రం టాకీది, తర్వాత దక్షిణాది భాష, ఈ 2 కలుపుకుంటే అని నా ఉద్దేశం. ఈ 3 టాకీల్లో కూడా ఇద్దరు తెలుగు వాళ్ళకి పాత్ర ఉందన్నమాట. ఎలా తీశారు వీళ్ళందరినీ తీసుకువెళ్ళి హెచ్ఎం రెడ్డి గారు అక్కడ బొంబాయిలో కృష్ణా స్టూడియోలో ఈ భక్త ప్రహ్లాదని తీయడం జరిగిందనమాట. మరి భక్త ప్రహ్లాద సినిమా తీయాలంటే దీనికి ఒక స్క్రిప్టు, స్క్రీన్ ప్లే ఇవన్నీ రాయించాలి కదా. దానికి ఏం చేశారంటే, అప్పటికి ప్రసిద్ధమైన నాటకం ఇది, ఈ భక్త ప్రహ్లాద్ అనేది. ఈ నాటకాన్ని ధర్మవరపు కృష్ణమాచార్యులు, ధర్మవరపు వారు ఈ నాటకాన్ని రాయడం జరిగింది. సో ఆ నాటకాన్ని తీసుకొని, ఆ నాటకాన్ని అప్పటికే సురభి వాళ్ళు ప్రదర్శిస్తున్నారు కాబట్టి ఆ నాటకాన్ని తీసుకొని, ఆ నాటకానికి సినిమాకి కావలసినట్టుగా కొద్దిగా మార్పులు, చేర్పులు, కొంత సొగసులు అద్దుకొని, అప్పటికి ధర్మవరపు వారు చనిపోయారు. ఆయన చనిపోయినప్పటికీ కూడా వీళ్ళు చందాల కేశవదాస్ గారు అని చెప్పేసి అప్పటికి ఖమ్మం ప్రాంతంలో ఉన్నటువంటి ఒక హరికథా భాగవతులు, ఆయన నాటకాల్లో వాటినిట్లో కూడా పాటలు పద్యాలు కూడా రాసేవాళ్ళు అనమాట. ఆయన్ని పిలిపించి ఆయన చేత నాటకంలో లేని కొన్ని పాటలు కూడా, కొన్ని సన్నివేశాలకి పాటలు రాయించుకొని
ఈ రకంగా ఒక స్క్రిప్ట్ను తయారు చేసి, అంటే సినిమా అంటే సినిమాగా ఇది ట్రాలీ షాటు, ఇదేదో ఈ రకంగా పెట్టుకోవాలి, ఇది ఇటు పక్క నుంచి కుడి చేతి వైపు నుంచి ఎడం చేతి వైపుకి కెమెరా జరుగుతుంది, ఈ పద్ధతిలో ఒక చక్కగా పెట్టుకొని ఈ నాటక నటీనటులందరినీ బొంబాయికి తీసుకువెళ్ళి అక్కడ ఈ సినిమా తీయడం జరిగిందండి. బొంబాయిలో శ్రీకృష్ణ స్టూడియోలో తీసిన వాళ్ళేమో, నిర్మాతలేమో భారత్ మూవీ టోన్ అనే పేరున్నటువంటి శ్రీకృష్ణ ఫిలిమ్స్, వాళ్ళు ఈ చిత్రానికి నిర్మాతలు. వాళ్ళు ఈ సినిమాని నిర్మించారు. దర్శకులు హెచ్ఎం రెడ్డి గారు, నటినట్లు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వీళ్ళందరూ నటించారు. వీళ్ళందరూ నటించిన ఈ చిత్రాన్ని అక్కడ నిర్మాణం జరిగిన తర్వాత 32లో ఈ సినిమాని పూర్తయిపోయింది. 1932 జనవరిలో ఈ సినిమా నిర్మాణం పూర్తయిపోయింది. పూర్తయిపోయిన తర్వాత ఇక్కడే నా పరిశోధన మౌలికంగా వెలుగులోకి వచ్చిన విషయం అనమాట. 1932 జనవరిలో చివరిలో జనవరి 22వ తారీఖున బొంబాయిలో బొంబాయి బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ అక్కడ సెన్సార్ జరుపుకుందండి. అక్కడ ఈ సినిమాని సెన్సార్ చేశారు. ఆ సినిమా అక్కడ సెన్సార్ అయిన తర్వాత 15 రోజులకి బొంబాయిలోనే మొట్టమొదటిసారిగా 1932 ఫిబ్రవరి 6న మన మొట్టమొదటి పూర్తి తెలుగు టాకీ చిత్రం విడుదలైంది. 1932 ఫిబ్రవరి 6న బొంబాయిలోనే రిలీజ్ అయింది. ఎందుకంటే నిర్మాతలు బొంబాయి వాళ్ళు, తీసిన సినిమా బొంబాయిలోనే తీశారు. ఆ హాలు కూడా కృష్ణ సినిమా అండి, సినిమా హాల్ పేరు. అంటే ఈ నిర్మాతలదే సొంత హాల్ అనమాట. సో అందుకని సహజంగానే వాళ్ళ సొంత హాల్లో అక్కడే విడుదల చేశారు. ఈ విషయాన్ని బొంబాయిలో తెలుగు వారు అందరూ ఆదరిస్తారనేటువంటి ఒక, అవునండి. ఎందుకంటే ఇంకొక విషయం చెప్పాలి, ఎవరికైనా ఒక చిన్న సందేహం రావచ్చు, బొంబాయిలో విడుదల చేయడం అంటే ఇవాల్టి పద్ధతితోటి మనం ఆలోచించకూడదు. 1932 ప్రాంతానికి బొంబాయిలో మన తెలుగు వాళ్ళ పాపులేషను చాలా ఎక్కువ. మన వాళ్ళు అప్పటికి బొంబాయికి జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కానీ వీటన్నిటిలో కూడా మన వాళ్ళు పార్టిసిపేట్ చేయడం, మన వాళ్ళు ఎన్నికవ్వడం ఇవన్నీ జరిగింది. కాబట్టి అక్కడ ఆ సినిమా విడుదలైంది. 1932 ఫిబ్రవరి 6న మన మొట్టమొదటి పూర్తి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాద విడుదల. అదే మన తొలి తెలుగు సినిమా పుట్టినరోజు అనుకోవచ్చు. అంటే ఇంతకు ముందు వరకు మన వాళ్ళు ఏదో సెప్టెంబర్ అని 1931 ఇట్లా ఏదో అనుకుంటూ వచ్చారు. అవన్నీ తప్పు అని చెప్పేసి నా పరిశోధన ద్వారా నేను దీన్ని ససాక్ష్యంగా నిరూపించడం జరిగింది. 31 సెప్టెంబర్ అనేది ఒక డేట్ కనపడుతున్నది మనకి. అవునండి, 1931 సెప్టెంబర్ అనే మాట నేను ఇందాక చెప్పినట్టుగా ఎందుకు వచ్చిందంటారు అసలు? అది ఎందుకు వచ్చిందంటే మన వాళ్ళు ఎక్కడో ఒక చిన్న పొరపాటు పడ్డారండి. 1931 సెప్టెంబర్ 15 అనే మాట అసలు ప్రామాణికమైనటువంటి చరిత్ర పుస్తకాల్లో కానీ ఎక్కడా కూడా, మనం పాత పుస్తకాలు కానీ పాత పత్రికలు కానీ ఏమి చూసినా కూడా ఎక్కడా దానికి సాక్ష్యం అనే మాట లేదండి. పైగా సెప్టెంబర్ 15 అనే మాట ఈ మధ్య కాలంలో గడచిన 10-15 ఏళ్లుగానే ప్రచారంలోకి వచ్చిన మాట తప్పితే అంతకుముందు ఎప్పుడు చూసినా కూడా భక్త ప్రహ్లాద 1931లో నిర్మాణం అయింది అనే మాటే ఉంది తప్పితే 1931లో నిర్మాణం అయింది అంటే 1931లో ప్రొడ్యూస్ అంటే స్టార్ట్ అయింది అంతవరకే తీశారు, అంతవరకే తప్పితే సినిమా విడుదల తేదీ గురించి ఎక్కడ ఎవ్వరూ కూడా మెన్షన్ చేయలేదండి. అది ఎక్కడో ఒక తెలిసి తెలియకుండా నాలాంటి వాడు ఇంకోవాడు ఏదో రాస్తే అది పుచ్చుకొని అందరూ తెలుగు సినిమాకి సెప్టెంబర్ 15న తెలుగు సినిమా పుట్టినరోజు అని జరుపుకోవడం మొదలుపెట్టేశారు. అది గడచిన 10-15 ఏళ్లుగా మొదలైన కొత్త ఫ్యాషనో కొత్త ట్రెండో అనుకోవాలి తప్పితే దానికి నేను అందుకనే తమిళానికి అక్టోబర్ 31కి కాళిదాస్ అనే సినిమాకి వాళ్ళ దగ్గర సాక్ష్యం ఉంది కదా, మనకెందుకు సాక్ష్యం లేదు, మీకు సాక్ష్యం ఉందా? సెన్సార్ బోర్డు వాళ్ళు ఇస్తారు కదా సర్టిఫికేట్ లాంటిది నిర్మాణం పూర్తయిన తర్వాత. అవును, ఇప్పుడు ఆ డేట్కును సెప్టెంబర్ డేట్ అన్నారు కదా మనం, సెప్టెంబర్ 15 అని. సో దీనికి తేడా ఉందా? అవునండి, ఎందుకంటే నేను మీకు ఇక్కడ కొద్దిగా వివరణ చెప్పాలి మీకు. అసలు మన సినిమా సెన్సార్ అయిన తేదీనే 1932 జనవరి 22న. 1932 జనవరిలో సెన్సార్ అయిన సినిమా అంతకంటే సెన్సార్ అవడానికంటే ముందు అసలు ఎలా రిలీజ్ అవుతుంది? సో మీకు అది ప్రామాణికమైంది. ఇప్పుడు అది సెన్సార్ సర్టిఫికెట్ అనేది ఏ సినిమాకైనా కూడా భారతదేశంలో 1920లో సెన్సార్ బోర్డులు వచ్చినాయి. 20 ప్రాంతంలో 1918 సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం 1920 నాటికి భారతదేశంలో సెన్సార్ బోర్డులు వచ్చినాయి. సెన్సార్ బోర్డు వచ్చిన తర్వాత భారతదేశంలో అది వార్తా చిత్రాలు తీసిన, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న, భారతదేశంలో సొంత సినిమాలు తీసిన ఏమైనా కూడా అవన్నీ సెన్సార్ జరుపుకోకుండా ప్రజల ముందు ప్రదర్శించడం అనేది
జరిగే పని కాదు. ఎందుకంటే గవర్నమెంట్ అంత స్ట్రిక్ట్గా ఉంది, ఇప్పటికంటే కూడా ఇంకా స్ట్రిక్ట్ అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వంలో. అందుకని సెన్సార్ కాకుండా సినిమా రిలీజ్ కావడం అనేది అసాధ్యము. మరి మన భక్త ప్రహ్లాద సెన్సార్ అయిందే 1932 జనవరి 22న బొంబాయి సెన్సార్ బోర్డులో. దానికి సంబంధించిన గెజిట్ కూడా నేను సంపాదించానండి. అప్పటి గెజిట్లో ఈ సెన్సార్ సర్టిఫికెట్ నెంబరు, సెన్సార్ అయిన తేదీ వరుసగా మన ఆర్కైవ్స్లో, పూణే ఫిల్మ్ ఆర్కైవ్స్లో ఉంది. నేను స్వయంగా చూసి ఆ పత్రాన్ని సంపాదించడం జరిగింది. బాంబే గెజిట్ చూసారా? బొంబాయి గెజిట్ అండి, బొంబాయి గవర్నమెంట్ గెజిట్. అప్పుడు 1932 ఫిబ్రవరి 4వ తేదీన వాళ్ళు డేట్ తోటి ఒక బొంబాయిలో వాళ్ళు గవర్నమెంట్ గెజిట్ వేసింది. దానిలో ఉన్నటువంటి ఆధారం ఏంటంటే మనకి జనవరి 22న సెన్సార్ అయిందని. సో ఆ రకంగా జనవరి 22న సెన్సార్ అయిందనే దాన్ని బట్టి అసలు అంతకంటే ముందు సినిమా రిలీజ్ అవ్వడం అనేది అసాధ్యము, అది తప్పు అని తేలిపోయింది. అలానే హెచ్ఎం రెడ్డి గారే స్వయంగా చెప్పిన ఇంటర్వ్యూ నేను ఇందాక కోట్ చేశాను, మీరు గమనించి ఉంటారు. 1931 అక్టోబర్ 31న కాళిదాసు విడుదలయ్యి విజయవంతం అయిన తరువాత మాకు పూర్తిగా తెలుగులో సినిమా తీయాలనే ఆలోచన వచ్చింది అన్నారు. అంటే అక్టోబర్ 31న విడుదలయ్యి విజయవంతం అయ్యిందంటే అది నవంబర్లోనే ఎప్పుడు అది హిట్ అయిన తర్వాత కదా వీళ్ళకి ఆలోచన వచ్చింది. ఆ నవంబర్ డిసెంబర్లో వీళ్ళకి ఆలోచన వచ్చి సినిమా తీశారు. 1931 డిసెంబర్ నాటికి సినిమా తీయడం ప్రయత్నాలు ప్రారంభించారు. సెప్టెంబర్ అంటే మరి సెప్టెంబర్కి అంటే తీయకుండానే సినిమా ఎలా రిలీజ్ అవుతుంది? ఆ రకంగా కూడా మీ మొత్తం పరిశోధనలో మీరు ఇది డాక్టరేట్ కోసం పరిశోధన చేసినట్టున్నారు కదా? అవునండి, నిజానికి నేను డాక్టరేట్ కోసం మద్రాసు విశ్వవిద్యాలయంలో పనిచేస్తూ పరిశోధన ప్రారంభించడం జరిగింది. పరిశోధన చేస్తూ ఉన్న క్రమంలో ఆ తర్వాత డాక్టరేట్ వేరే ఇది చాలా శ్రమతోనూ కాల వ్యయం కూడా చాలా ఉందండి, కూడుకున్న పని. కాబట్టి నేను వేరే అంశానికి మారిపోయి వేరే అంశం మీద నేను డాక్టరేట్ పూర్తి చేశాను. కానీ డాక్టరేట్ పూర్తి చేశారు, బాగానే ఉంది, కొత్త డాక్టరేట్ వచ్చింది వేరే విషయం. బట్ ఇది కూడా మీకు గుర్తింపు వచ్చింది కదా? అవునండి, ఎందుకంటే నేను చేసిన ఈ పరిశోధనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి నాకు ఉత్తమ సినీ విమర్శకుడిగా నంది అవార్డుని 2011 సంవత్సరానికి గాను మొన్న 2013 ఉగాదిలో ఏప్రిల్లో ఇవ్వడం జరిగింది, చాలా సంతోషం, ప్రదానం చేయడం జరిగింది. ఈ భక్త ప్రహ్లాద మొట్టమొదట తొలి టాకీ చిత్రంగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము. అంటే 100%. సో ఈ 100 ఏళ్ల సినిమా చరిత్ర గురించి మాట్లాడుకుంటున్నప్పుడు 100% భక్త ప్రహ్లాద గురించి మాట్లాడుకోవడం కూడా చాలా అవసరం ఈ రోజున. చెప్పండి సార్, ఇందాక మిమ్మల్ని అడిగా నేను. సరే ఓకేనండి, సినిమా తీశారు అంటున్నారు, కానీ ఎంత ఖర్చుతో తీశారు, అది ఎన్ని రీళ్ళు ఉంది, ఏమిటి, ఎన్ని రోజులు పట్టింది, అలాంటి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఏమన్నా మీ దగ్గర? అవునండి, అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా ఇది పూర్తి నిడివి తొలి తెలుగు టాకీ చిత్రం కాబట్టి 100% టాకీ, 100% పర్ఫెక్ట్ టాకీ సినిమా తెలుగులో. అంటే పూర్తిగా తెలుగు మాటలు పాటలు ఉన్నది. ఇది తీయడానికి ఆ రోజుల్లోనే వాళ్ళకి 18,000 రూపాయల పెట్టుబడి అండి ఈ సినిమాకి. 18,000 రూపాయల పెట్టుబడితోటి ఈ సినిమా తీశారు. 18 రోజుల్లో సినిమా తీశారు. 18 కేవలం 18 రోజుల్లో అదనమాట. అష్టాదశంలో 18 రోజుల్లో నిర్మాణం పూర్తి చేశారు. బొంబాయిలో శ్రీకృష్ణ స్టూడియోలో ఈ చిత్ర నిర్మాణం పూర్తి జరిగింది. ఈ సినిమా నిడివి 9,762 అడుగులండి. 10 ఏళ్ల సినిమా అనుకోవచ్చు. ఈ సినిమాని ఇందాక మనం చెప్పినట్టుగానే బొంబాయిలో సుమారు 1000 అడుగులు అంటే 1 రీల్ కిందకు వస్తుందా? అంతేనండి. అంటే అప్పటికి ఇప్పుడు ఒక ఆ రోజుల లెక్క అయితే కనుక ఇప్పుడైతే 800-700 ఫీట్ అలా చెప్తున్నారు. ఆ రోజుల్లో 1000 అడుగులు 1 రీల్ కింద లెక్క అనుకోవచ్చు. అందుకని 9,762 అడుగులు 10 రీళ్ల కింద లెక్క అనమాట ఈ సినిమా. తీసిన తర్వాత విడుదల చేశారు. 1932 ఫిబ్రవరి 6న బొంబాయిలో విడుదలైంది. బొంబాయిలో విడుదలైన తర్వాత ఇందాకే మనం అనుకున్నట్టుగా ఒక సినిమాకి ఇన్ని ప్రింట్లు తీయడం అనేది లేదు కదా. అందుకని ఆ తీసిన ఒక ప్రింటో రెండో ప్రింటో ఆంధ్రదేశానికి రావడానికి కొద్దిగా సమయం పట్టింది. ఆ సినిమా అక్కడ విజయవంతంగా బొంబాయిలో ఆడిన తర్వాత ఆంధ్రదేశానికి వచ్చింది. ఆంధ్రదేశంలో విజయవాడలో మారుతి టాకీస్లో విడుదలైంది. అంటే మారుతి టాకీస్కి ఇప్పుడు 2 ఘనతలు ఉన్నట్టు లెక్క. మొట్టమొదటి భారతీయ టాకీ చిత్రం ఆలమార అక్కడే ప్రదర్శితమైంది. అలానే మొట్టమొదటి పూర్తి నిడివి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాద కూడా మారుతి టాకీస్లోనే విడుదలైంది అనమాట. ఆ తర్వాత రాజమండ్రికి వచ్చింది. రాజమండ్రిలో కూడా శ్రీకృష్ణ సినిమా హాల్ అని చెప్పేసి అది కూడా వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సినిమా థియేటర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనమాట. ఆ సినిమా హాల్లో ఇవాళ ఆ సినిమా ఇప్పటికీ కూడా ఆ థియేటర్ ఉందండి.
రాజమండ్రి తెలిసిన వాళ్ళకైతే ఈ ఆసక్తికరంగా ఉంటుంది. శ్రీ సాయి కృష్ణ ఏసీ అని చెప్పేసి ఇవాళకి కూడా ఆ సినిమా థియేటర్ నడుస్తూ ఉంది. అప్పట్లో శ్రీకృష్ణ సినిమా హాల్ అని చెప్పేసి అనేవాళ్ళు దాన్ని. ఆ హాల్లో కూడా 1932లో విడుదలైంది. అక్కడ ఆ సినిమా దాదాపుగా 3 వారాల పాటు విజయవంతంగా రాజమండ్రిలో ప్రదర్శితమైంది. అక్కడ ప్రదర్శితమైన తర్వాత దురదృష్టవశాత్తు ఏంటంటే విజయవాడలో కానీ రాజమండ్రిలో కానీ ఏ రోజున విడుదలైంది అనే విడుదల తేదీ మనకు కరెక్ట్గా ఇప్పటికి కూడా తెలియడం లేదు. విజయవాడ రాజమండ్రి అయిపోయిన తర్వాత మద్రాసుకి ఈ సినిమా వచ్చిందండి. మద్రాసులో ఈ సినిమా విడుదలైంది. మద్రాసులో ఈ సినిమా 1932 ఏప్రిల్లో ఈ సినిమా అక్కడ విడుదలైందండి. అక్కడ ఉన్నటువంటి బ్రాడ్వే, అప్పటికి నేషనల్ పిక్చర్ ప్యాలెస్ అనేవాళ్ళు ఆ థియేటర్ని. ఆ థియేటర్ ఇప్పటికీ కూడా ఉందండి. బ్రాడ్వే అంటారు ఇప్పుడు దాన్ని. ఆ థియేటర్లో మద్రాసులో విడుదలైంది. అప్పుడు తెలుగు ఉగాది సందర్భంగా ఆ సినిమా మద్రాసులో 1932 ఏప్రిల్ మొదటి వారంలో అక్కడ విడుదలైందనమాట. ఇలా ఈ సినిమా ఒక్కొక్క ఊరు దాటుకుంటూ గుంటూరు, బళ్ళారి, గుత్తి ఇలా రకరకాల చోట్ల అనమాట ఉన్న 1-2 ప్రింట్లతోనే విపరీతంగా ప్రజాదరణ పొందింది. ఇప్పుడు మనకి భక్త ప్రహ్లాద గురించి చెప్తున్నా బాగానే ఉంది. 2 ప్రింట్లు తీయటం వలన ఎందుకని ఈ రోజున భక్త ప్రహ్లాద చూద్దాము అంటే ఎక్కడా మనకి రికార్డెడ్గా ఎక్కడ మనకి కనిపిస్తున్న దాఖలా లేదు. ఉంటే మనం ఈ రోజున ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో మనం దాన్ని డిజిటల్ ఫార్మాట్లో తీసుకురావటము, తర్వాత ఇక చెరగపోని ఆస్తిగా మనం దాన్ని మలుచుకునే వాళ్ళం కదా. కానీ ఇప్పుడు ఏంటంటారు దాని పరిస్థితి, ఎందుకని దొరకట్లేదు ఆ పిక్చరు? అంటే నిజానికి మనం చెప్పాలంటే ఇది అంటే కొంతమందికి కటువుగా అనిపించవచ్చు, కానీ నేను ఎవరిని విమర్శించాలనే ఉద్దేశంతో కాదు. కానివ్వండి, మన చరిత్ర మీద ఉన్నటువంటి శ్రద్ధ, ఆసక్తి చాలా తక్కువ అండి. ఇవాళకి కూడా మన చరిత్ర మీద ఈరోజు తెలుగు సినిమా మొట్టమొదటి సినిమా ఎప్పుడు విడుదలైంది అని చెప్పాలంటే దానికి నాలాంటి వాడు ఎవడో 80 ఏళ్ల తర్వాత మళ్ళీ పూనుకొని యాదృచ్ఛికంగా ప్రయత్నిస్తూ దానికోసం శ్రమిస్తే కానీ బయటికి రాలేదు. అంటే మన చరిత్ర మీద మనకి ఒక శ్రద్ధ తక్కువ. అది వేరే వాళ్ళకి ఎక్కువగానే ఉంది. ఎందుకంటే తమిళం వాళ్ళు కానీ మిగిలిన వాళ్ళు కానీ వాళ్ళకి సమగ్రమైన సినిమా చరిత్రను వాళ్ళు నిర్మించుకోగలిగారు. నా బాధ ఏంటంటే మనం తెలుగు వాళ్ళం, మనం దేశంలోనే 2వ అతిపెద్ద సినిమా పరిశ్రమ మనది. హిందీ తర్వాత అత్యధిక సినిమాలు తీసేది మనమే. అటువంటి వాళ్ళు మన చరిత్రని మనం కాపాడుకొని మన చరిత్రని మనం రాసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ శ్రద్ధ లేకపోవడంతో పైగా ఆ రోజుల్లో సిల్వర్ నైట్రేట్ ఫిల్మ్లు కదండి, సిల్వర్ నైట్రేట్ ఫిల్మ్ల మీద తీసేవాళ్ళు కాబట్టి అవి కొద్ది కాలక్రమంలో నుసి అయిపోతాయి. వాటిని చాలా జాగ్రత్తగా ఇప్పట్లాగా ఫిలిం ప్రింట్లు డిజిటలైజేషన్ లేదు కాబట్టి ఆ ప్రింట్లు ఏమీ లేవు. మనకి దురదృష్టవశాత్తు ఆ సినిమాకి సంబంధించినటువంటి 2-3 ఫోటోలు తప్ప భక్త ప్రహ్లాదకు సంబంధించి ఇవాళ మన దగ్గర ఎటువంటి సాక్ష్యం కానీ ఆధారం కానీ లేకుండా పోయింది. అవి పాటలు లేవు, పాటల పుస్తకము లేదు, కనీసం సినిమాకి సంబంధించిన 1-2 రీళ్ళు అయినా కూడా మన దగ్గర మిగలకుండా పోయింది. పాటలు కూడా లేకపోవడం 1933 అంటే తర్వాత 1932లో ఇది సినిమా అన్నారు, జనవరి అన్నారు కదా. జనవరిలో సెన్సార్ అయింది, ఫిబ్రవరిలో రిలీజ్ అయింది అన్నారు. అదా 1933లో ఈస్ట్ ఇండియా బ్యానర్ కింద మనకి సతీ సావిత్రి అనుకుంటా, సతీ సావిత్రి సినిమా రిలీజ్ అయిందండి. దాంట్లో రామతిలకము, ముక్కామల, నిడుముక్కల సుబ్బారావు, గోవిందరాజు, వెంకట సుబ్బయ్య వీళ్ళంతా కూడా నటించారు. సో ఈ దర్శకుడు సి పుల్లయ్య గారు. అవునండి. ఈ సినిమాకి సంబంధించినటువంటి 1-2 పాటలు మనకి లభ్యమవుతున్నాయండి ఈ రోజున. అవునండి. సో 33 నుంచి లభ్యమవుతున్నాయి. ఒక్క 32ని మనం నిలుపుకోలేకపోయామనేటువంటి బాధ మనకి. అవునండి. అంటే 33ది కూడానండి. అంటే 32లో మొట్టమొదటి మన పూర్తి టాకీ వచ్చిన తర్వాత 32 చివరిలో ఇంకొక మన 2వ టాకీ శ్రీరామ పాదుకా పట్టాభిషేకం వచ్చింది. ఆ 33 మొదల్లో సతీ సావిత్రి, మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి సతీ సావిత్రి వచ్చింది. అప్పటికి సతీ సావిత్రి ఆ ప్రాంతానికి వచ్చేప్పటికి అప్పటికి నిదానంగా గ్రామ్ ఫోన్ రావడం అనేది, అంటే గ్రామ్ ఫోనుల్లో సినిమా పాటలు రావడం అనేది. గ్రామ్ ఫోన్లు అంతకుముందు ఉన్నాయి. నాటకాల సెట్లు, నాటకాల పద్యాలు ఇవన్నీ కూడా గ్రామ్ ఫోన్ రూపంలో వచ్చాయి. కానీ సినిమా పాటలు గ్రామ్ ఫోన్ రూపంలో రావడం అనే
పరిస్థితికి వచ్చేటప్పటికి మనకి 33-34 కానీ మన సినిమాలు గ్రామ్ ఫోన్లోకి ఎక్కలేదండి. అందుకని మీకు రామపాదుక పట్టాభిషేకం పాటలు కూడా లేవండి. లేవు. అంటే మన రెండో పూర్తి తెలుగు టాకీ అయినటువంటి శ్రీరామ పాదుక పట్టాభిషేకం పాటలు కూడా లేవు. ఆ తర్వాత సతీ సావిత్రులు కూడా అప్పుడు సినిమా విడుదలైన వెంటనే గ్రామ్ ఫోన్లోకి ఎక్కలేదండి. మనం చూస్తే ఇప్పుడు గబుక్కులు అనుకుంటాం 33లో సినిమా విడుదల కాగానే వచ్చిందేమో అనుకుంటాం. కాదు, తర్వాత ఆ సినిమా బాగా హిట్ అయిన తర్వాత అప్పుడు ఆ సినిమా పాటల్ని గ్రామ్ ఫోన్కి ఎక్కించారు. అంటే 33లో సినిమా విడుదలైతే వెంటనే గ్రామ్ ఫోన్లు రాలా. ఆ గ్రామ్ ఫోన్లు రావడానికి కూడా కొంత టైం పట్టింది. కాకపోతే అప్పటికి ఈ జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసి ఉండడం మూలంగా ఈ పాటలు అవి గ్రామ్ ఫోన్లకు ఎక్కడము, ఆ గ్రామ్ ఫోన్ల ద్వారా మనం ఇవాళ కనీసం 33లో మన మొట్టమొదటి పాటలు తొలినాళ్ల తెలుగు పాటలు ఎలా ఉన్నాయని మనం వినగలుగుతున్నాం. సో ఇంత చరిత్ర ఉంది దానికి. అవునండి. ఎందుకని ఈ రోజున భక్త ప్రహ్లాద పాటలు దొరకట్లేదు అని మీరు భక్త ప్రహ్లాద గురించి చెప్తారనగానే నేను 32లో నాకున్నటువంటి పరిజ్ఞానంతో మొత్తం ఇంటర్నెట్ అంతా ఆ మూల ఈ మూలదా గాలించాను. నాకు ఎక్కడ దొరకలేదు. సో అదే మాట మీరంటే దొరకదండి, మీరు ఎంత గాలించినా అన్నారు. సో వాస్తవం ఇదన్నమాట, కారణం ఇది. అవును, కారణం. సో ఓకేనండి. ఈ భక్త ప్రహ్లాద అనగానే ఈ కాలం అంటే చాలా మందికి 32లో భక్త ప్రహ్లాద సినిమా వచ్చింది అనే సంగతి కూడా గుర్తుండదు చాలా మందికి సహజంగానే. తర్వాత భక్త ప్రహ్లాద అనగానే మనకి ఆ తరువాత ఇప్పుడు 1960వ దశకంలో సినిమా వచ్చినట్టుంది. అవునండి, వాళ్ళది. ఆ సినిమా బాగా గుర్తుంటుంది. అవునండి. సో ఆ సినిమా గురించి కూడా 2 ముక్కలు చెప్పి ఈ మధ్య కాలంలో వచ్చిన మార్పుని ఒక 2 వాక్యాల్లో మీరు చెప్తే మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దామండి. అదేలేండి. అంటే భక్త ప్రహ్లాద్ అనేది ఎంత హిట్ సబ్జెక్ట్ అంటే ఆ తర్వాత కరెక్ట్గా 10 ఏళ్లకే 1942లో కూడా మళ్ళీ భక్త ప్రహ్లాద సినిమా వచ్చిందండి. మధ్యలో శోభనాచల దాని పాటలు ఉన్నాయండి. పోనీ దాని పాటలు 1-2 దొరుకుతున్నట్టున్నాయండి. అది కూడా పూర్తిగా దొరుకుతున్నట్లేవు. 1942 శోభనాచల వారు తీసినటువంటి భక్త ప్రహ్లాద, దానిలో జి వరలక్ష్మి గారు వీళ్ళందరూ కూడా నటించారు. చిత్రపు నారాయణమూర్తి గారు అదే ఏడాది భక్తపోతన, బాలనాగమ్మ అవన్నీ 1942లో అండి. 1942లో వచ్చింది. అది రెండోసారి భక్త ప్రహ్లాద్ రావడం. తర్వాత మూడోసారి 1967లో ఏవిఎం వాళ్ళు మళ్ళీ భక్త ప్రహ్లాదం నిర్మించారు. అందులో మనకి అందరికీ తెలిసినటువంటి చిత్రం అది. ఎస్వి రంగారావు గారు హిరణ్యకశిపుడిగా, అంజలీదేవి గారేమో లీలావతిగా, భక్త ప్రహ్లాద కిందేమో మన బేబీ రోజారమణి, ఆ తర్వాత రోజుల్లో హీరోయిన్ అయినటువంటి రోజారమణి ఆ సినిమాలో. అందులో చాలా సుప్రసిద్ధమైన ఈస్ట్ మన్ కలర్ చిత్రం. ఇవాళకి కూడా మనకి లభ్యంలో ఉన్నటువంటి సినిమా అది. ఇప్పటికీ టీవీ ఛానల్స్లో కానీ టీవీ ఛానల్స్ చాలాసార్లు వేస్తూ ఉంటారు. ఇంటర్నెట్లో కూడా మనకి దొరుకుతుంది. భక్త ప్రహ్లాద అనగానే మనకి ఈ సినిమా గుర్తుకొస్తుంది తప్ప అంతకుముందు తీసినటువంటి ఆ 2 సినిమాల గురించి గుర్తు రావట్లేదు. ఎందుకంటే అవి లభ్యం కాకపోవడం మూలంగా అవి చూసిన ప్రజలు కూడా, అంటే 83 ఏళ్ళు 84 ఏళ్ల క్రితం ఆ సినిమా చూసిన వాళ్ళు ఎవరు ఇప్పుడు చాలా అతి కొద్ది మంది మట్టుకే జీవించి ఉండడం మూలంగా మనకు ఆ సినిమాల గురించి దాఖలా లేదు. మన తరానికి, కొత్త తరానికి తెలిసింది ఈ సినిమా మటుకే, ఏవిఎం వారి భక్త ప్రహ్లాద సినిమా మటుకే. ఈ సినిమాలో కూడా చాలా అద్భుతమైన పాటలు మనకి నచ్చు. ఎందుకంటే మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు దీనిలో నారదుడి కింద వేయడం ఉంది, ఆయన పాడిన పాటలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే మనం సరిగ్గా చూస్తే గనక భక్త ప్రహ్లాద్ అనే సినిమా ఒక పౌరాణిక చిత్రం తోటి మన తెలుగు సినిమా పరిశ్రమ ప్రారంభం కావడం, పూర్తి తెలుగు టాకీ చిత్రంగా అది ప్రారంభం కావడం, అక్కడి నుంచి ఇవాళ వరకు, ఇవాళ 2013లో మనం వస్తున్నటువంటి తాజా చిత్రాల వరకు దాదాపు 81 ఏళ్లుగా మనం టాకీ చిత్రాలు తెలుగులో వస్తూనే ఉన్నాయి, పరంపరగా కొనసాగుతూనే ఉంది. అంటే ఒక గుడ్ బిగినింగ్ మనకి 1932లో భక్త ప్రహ్లాద్తో జరిగితే ఇవాళకి సక్సెస్ఫుల్గా మన సినిమా పరిశ్రమ ముందుకు వెళుతూ ఉంది. ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మిస్తున్నాము. దేశంలోనే 2వ అతిపెద్ద పరిశ్రమ కింద కూడా తెలుగు సినిమా పరిశ్రమ గుర్తింపు పొందింది. ఓకేనండి, రంటాల జయదేవ్ గారు, ఈవేళ మనం భక్త ప్రహ్లాద ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు మా శ్రోతలకి అందించినందుకు, మొట్టమొదటి తొలి 100% టాకీ చిత్రం భక్త ప్రహ్లాద గురించి చెప్పినందుకు మీకు శ్రోతల తరఫున, మా రేడియో తరంగ తరఫున మీకు ధన్యవాదాలు.